హాయ్ అండి. మనం మనము బ్లౌజ్‌కు సైడ్ స్టిచెస్ అనేటివి వేసేటప్పుడు ఇలా ప్లస్ మోడల్ రావాలంటే, ప్లస్ గుర్తు రావాలంటే ఏ విధంగా బ్లౌజ్‌కు సైడ్ జాయింట్స్ అనేటివి ఏ విధంగా వేసుకోవాలో, సైడ్ స్టిచెస్ అనేటివి ఏ విధంగా వేయాలో, ఎలా వేస్తే ఈ విధంగా ప్లస్ గుర్తు అనేది వస్తుందో ఈ వీడియోలో చూపెడుతున్నానండి. నేను 20 సంవత్సరాలుగా ఇదే విధంగా సైడ్ స్టిచెస్ అనేటివి వేసుకుంటూ వస్తున్నాను. నాకు ప్రతి ఒక్క బ్లౌజ్‌కి ఈ విధంగానే వస్తుంది. నాకు నేర్పించిన ఆమె మాత్రము నేను వేసే ప్రకారమే నేర్పించిందండి. నేను అదే ఫాలో అవుతున్నాను ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుండి. అది ఏ విధంగా వేస్తున్నానో ఈ వీడియోలో చూపెడుతున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనం కుట్టే బ్లౌజు ఆది బ్లౌజుకు కొలతల ప్రకారము ఇలా మార్క్ చేసుకున్నాను. నేను వీడియోలో చూస్తున్నాను కదా, మూడు చోట్ల మార్కులు కనిపిస్తున్నాయి. అంటే ఫ్రంట్ కాజా ఉక్సులది, బ్యాక్ సైడ్ 2 మార్క్ చేసుకున్నాను. మీకు ఒకసారి చూపెట్టాలని ఈ విధంగా చూపెడుతున్నానండి. ఇది కాజాల సైడు కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టు మార్క్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు మార్క్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అండి, దాని పక్కన మీకు కావలిస్తే మీరు వేసే కుట్ల ప్రకారంగా ఇలా మార్క్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే 2 సైడ్ల వైపున 4 స్టిచెస్ అనేటివి వేస్తాను. ఒక్కొక్కరికి కొంచెం ఇంకొక స్టిచ్ ఎక్కువగా వేయంటే 5 స్టిచ్లు అయితే వేస్తానండి. ఇక్కడ నేను 1/2 ఇంచు కొలతతోని ఫిట్టింగ్ కుట్టు పక్కన 1/2 ఇంచు కొలతతోని కుట్టు అనేది వేసుకుంటూ వస్తానండి. అంటే మనం ఖర్చు కొరకు 2 ఇంచెస్ క్లాత్ ఉంటుంది కదా, అటు సైడున 1/2 ఇంచు కొలత పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను క్లాత్ను ఎందుకు అలా అంటున్నానంటే, మనకు హ్యాండ్స్ క్లాత్ అనేది క్రాస్గా ఉండద్దు, స్ట్రేట్గా ఉండాలి, సమానంగా ఉండాలని చూపెడుతున్నాను. ఎందుకంటే మనకు చంకల్లో ముడతలు రాకుండా ఉంటాయి, అలాగే హ్యాండ్స్ అనేది టైట్గా కాకుండా ఉంటాయండి. అందుకొరకే నేను ఆ విధంగా చూపెట్టాను క్లాత్ని అటు ఇటు తెంపి. ఇప్పుడు కాజాల హ్యాండ్, ఇప్పుడు మనం వేసేది కాజాల సైడ్ కాబట్టి నేను ఆది బ్లౌజ్ కూడా కాజాల వైపు కొలతనే హ్యాండ్ కొలతను పడతానండి. ఎందుకంటే కొందరికి ఎడమ చెయ్యి కుడి చెయ్యి కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది. అంటే కొందరికి ఎడమ చెయ్యి సన్నగా ఉంటుంది, కుడి చెయ్యి లావుగా ఉంటుంది. మనము కుడి చెయ్యి హ్యాండ్ ప్రకారంగా ఇటు కాజాల వైపున వేస్తే, ఎడమ చెయ్యి వైపున వేస్తే వాళ్ళకు టైట్ అవుతుందండి, లూజ్ అవుతుంది. అందుకొరకే అలా కాకుండా ఉండాలంటే ఏ హ్యాండ్ కొలత హ్యాండ్కే పెట్టుకోవాలండి. ఇలా హ్యాండ్ ఫిట్టింగ్ కొలత పెట్టుకొని నేను పక్కన ఖర్చు వైపున ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఆ మార్క్ మించెల్లే నేను కుట్టు అనేది వేసుకుంటూ వచ్చాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫిట్టింగ్ కుట్టు మార్క్ ఉంటుంది, తర్వాత మనం వేసే కుట్టు మార్క్ ఉంటుంది. ఈ మధ్య గ్యాప్లో మనకు ఎన్ని స్టిచ్లు అయితే పడతాయో అన్ని స్టిచ్లు వేసుకుంటూ రండి. నాకైతే ఫ్రెండ్స్ నాకు నేర్పించిన ఆమె ఈ విధంగానే నేర్పించింది. నేను కూడా ఈ విధంగానే బ్లౌజులు అనేది 20 సంవత్సరాల నుండి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఎక్కడ మాత్రం ఎప్పుడు కూడా మిస్టేక్ అనేది కాలేదండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ నుండి కుట్టు అనేది వేసి చూపెడుతున్నాను. ఇదివరదాకా నడుము దగ్గర నుండి వేసాను కదా, ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుండి కూడా ఇలా కుట్టు వేసుకోవచ్చని చూపెడుతున్నాను. నేను ఇక్కడ హార్మోల్లో చూసారు కదా, ఆది బ్లౌజ్ అనేది యూజ్ చేయడం లేదండి. ఇక్కడ మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నప్పుడు కట్స్ పెట్టుకుంటాం కదా, ఫిట్టింగ్ కుట్టు కొరకు కట్స్ అనేటివి, ఆ కట్స్కు సమానంగా వస్తుంది. నేను కుట్టే ప్రకారంగా మీరు కుట్టినట్టయితే సమానంగా వస్తుంది. ఇలా స్ట్రేట్గా కూడా వస్తాయండి, ఎక్కువ తక్కువ రావు. అంటే క్రాస్గా రావండి, స్ట్రేట్గానే వస్తాయి. ఇప్పుడు 3 కుట్లు వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి, నీట్గా ఉండడానికి. ఇప్పుడు లాస్ట్ కుట్టు 4th కుట్టు అనేది ఫిట్టింగ్ కుట్టు, అంటే బాడీకి తగ్గట్టు కుట్టు.
నేను మీకు తెలియడం కొరకు మళ్ళొకసారి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిట్టింగ్ కుట్టు కాంచెల్లి ఇక్కడ చూస్తున్నారా హార్మోల్లో చూపెడుతున్నాను. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చిన్న డాట్ పెట్టుకుంటాం కదా, మన కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టు కొరకు అక్కడికి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ రాలేదు, క్రాస్గా వస్తలేదు. కుట్టు అనేది చూస్తున్నారు కదా వీడియోలో, కరెక్ట్గా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, కొత్త వారికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇక్కడ లాస్ట్ ఫిట్టింగ్ కుట్టు కొరకు ఫిట్టింగ్ కుట్టు మీద వేసుకొచ్చాను. ఇక్కడ చూడండి, మీకు తెలియడం కొరకు దగ్గరగా పెట్టి చూపెడుతున్నాను. ఇది లాస్ట్ నడుము కుట్టు, ఫిట్టింగ్ కుట్టు. ఇంకొక సైడ్ వైపున కూడా నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగానే సైడ్కు ఇంకొక సైడ్ వేసానండి. చూసారా ఫ్రెండ్స్, ప్లస్ గుర్తు అనేది ఏ విధంగా వచ్చిందో. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.